ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా అనుమతిని నిరాకరించినట్లు సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ కు విఘాతం కలగటం, నిరసనలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో మార్నింగ్ చర్చిద్దాం. మనతో పాటు అటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు జయరాం గారు, అనలిస్ట్, అలాగే శివకుమార్ కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి, రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి రత్న గారు. మనం చూస్తున్నాం జనసేన తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, దానికి పోలీసుల నుంచి అనుమతి నిరాకరించడం మనం చూసాం. జూన్ 2నే ఎందుకు తలపెట్టాల్సి వచ్చింది? ఎప్పుడైనా సభ పెట్టుకోవచ్చు, జూన్ 2నే పెట్టాలనుకుంటున్నారు. ఒక పక్కన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు తెలియచేయడం మనం చూస్తున్నాం. అసలు జనసేన పార్టీ ప్రధాన ఎజెండా ఏంటి? సభ పెట్టిన తర్వాత ఏం మాట్లాడాలనుకుంటుంది? ఏమంటారు మీరు రామ్మూర్తి గారు? తెలంగాణ జన నవనిర్మాణ సభ కాదండి, అది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ మీద చంద్రసేన కుట్రల నిర్మాణ సభ అని పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు కడుపు మార్చుకొని డొక్క మార్చుకొని చనిపోయిన పొట్టి శ్రీరాములు త్యాగానికి విలువ లేదు, అదే విధంగా పొట్టి శ్రీరాములకు విలువ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారన్నా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 53లో ఆ ఉద్యమం చేసిన వాళ్ళు చనిపోతే ఒక్కసారన్నా ఆంధ్ర అమరవీరులకు జోహార్లను ఒక మాట మాట్లాడాలంటే ఆంధ్ర ప్రజలు, అదే విధంగా ఆంధ్రకు సంబంధించిన నాయకులు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆ త్యాగాలకు విలువ లేకుండా చేసిళ్ళు, వాళ్ళకి విలువ చేసిండు. ఇంకోటి ఏంటంటే 56లో అక్టోబర్ 1న ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ప్రదేశ్ ఎట్లా కలిపిన తర్వాత చెప్తా. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అక్టోబర్ 1ను కూడా తీసేసుకున్నారండి వాళ్ళు. ఇప్పుడు పొట్టి శ్రీరాములతో చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తున్నాయి కావచ్చు ఇప్పటికీ. ముఖ్యంగా ఏంటంటే ఆయనతో పాటు ఎంతమంది చనిపోయారని ఎవరికైనా తెలుసా అండి ఆంధ్ర ప్రజలకు? ముఖ్యంగా ఆయన త్యాగానికి విలువ లేదు, మళ్ళీ కూడా చెప్తున్నా, ఆయనతో పాటు ఎంతమంది తెలుసా అండి ఆంధ్రకు సంబంధించిన నాయకులకు, ఆంధ్రకు సంబంధించిన ఏదైతే ప్రజలకు? స్వామి సీతారాం తెలుసా అండి ఎవరికన్నా? ఆయన కూడా ఆయన వాస్తవంగా రాష్ట్రం కోసం బలేండు. అదే విధంగా బల్సు సాంబమూర్తి తెలుసా అండి ఎవరికన్నా? ఎవ్వరికి తెలియదు. అదే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అయితే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్ని పాటలు పాడిండు, ఎన్ని గలాలు వినిపించిండు. ఆఖరికి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా జనంలోకి తీసుకుపోయి ఆయన పాపం ఆయన కూడా చనిపోవడం జరిగింది. అదే విధంగా 7 పోలీస్ కాల్పులో జరిగిపోయింది, చనిపోయింది. వాళ్ళ గురించి ఎక్కడన్నా వాస్తవంగా వీళ్ళు అమరవీరులకు ఎక్కడన్నా వీళ్ళు నివాళులు అర్పించినారని? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అందరి మీద ఏడవడం. ఇంకోటి 53 వరకు వీళ్ళు ఏదైతే మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నారు. మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళు 58 రోజులు పొట్టి శ్రీరాములు కడుపు మార్చుకొని చనిపోతే ఆయన త్యాగ ఫలితంగా రాష్ట్రాన్ని అనుభవించాలి తప్ప మళ్ళీ 3 ఏళ్లకే ములుగు బొక్కను వచ్చి 56లో మాదాంతా కలిసిన తర్వాత 60 ఏళ్లు గోసపడ్డ తెలంగాణను, 60 ఏళ్లు ఇబ్బంది పడ్డ తెలంగాణను మా నేల కరువు అవుతుంది, మా నేలలో నెలలు వాడతాయి, మా నేల వాస్తవంగా వలసపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈ రోజు వాస్తవంగా మాకు తెలంగాణ వచ్చిన రోజు అండి. రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఎంత కుట్రలు ఎన్ని చేస్తే ఇప్పుడు మా తెలంగాణ నుంచి వెళ్ళి మేము విముక్తి చేసుకున్నాం అందరికీ తెలుసు. మేము కొట్లాడినాం తెలంగాణ కోసం, మేము అందరం కొట్లాడినాం. జయరాం గారు ఉన్నారు, అందరు ఉన్నారు, శివకుమార్ గారు ఉన్నారు, అందరం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. గౌరవ కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేసినాం అప్పుడు ముఖ్యంగా. అయితే నేనేమంటున్నా, ఒక నేల కొట్లాడి ఒక నేలకు అన్యాయం అయిపోయింది, ఒక నేల ఇబ్బంది పడ్డది అని దాదాపు మేము 13-14 ఏళ్లు కొట్లాడినాం. సరే, తొలి దేశ ఉద్యమంలో 369 మంది చంపిళ్ళు, అది వాస్తవంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం. దాని తర్వాత మన దేశంలో 1200 మంది చంపిళ్ళు, అది కూడా రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా క్లియర్ గా, బలిదేవత అని సోనియా గాంధీ అని. నేనేమంటున్నా, ముఖ్యంగా ఒక నేల అన్యాయం జరిగిపోతే ఆ నేల కొట్లాడితే ఆ నేలకు స్వాతంత్రం వస్తే ఇప్పుడు తాయిలాలు ఎవరికి ఇవ్వాలండి? నేను మళ్ళీ కూడా అడుగుతున్నా, ఒక స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వాలండి? 60 ఏళ్లు కోసపడ్డ తెలంగాణకా, లేకపోతే మా మీద బాగుపడ్డ ఆంధ్రప్రదేశ్ కా? ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రెవెన్యూ ఏ విధంగా వచ్చేది, ఆంధ్ర రెవెన్యూ ఎందుకో ఏ విధంగా వచ్చేది, ఇక్కడ పైసలు అక్కడికి ఎట్లా దోసుకపోయిన నీళ్లు నిధులు నియామకాలపై కొట్లాడిందే మేము కదా. అదే విధంగా నేను మళ్ళీ మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంకోటి ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదండి, ఇప్పుడు తెలంగాణ నేల మీద విషయం జిమ్ముతున్నారు అన్నది బీజేపీ కూడా చాలా సందర్భాల్లో కూడా రుజువైంది. అదే విధంగా
పార్లమెంట్ సాక్షిగా కూడా మన అవమానించారు. మా తెలంగాణ ఏర్పాటుకు ఒక చిన్నమ్మ తప్ప వీళ్ళందరూ వాస్తవంగా పెద్ద చేయాలని చెప్తున్నారు బీజేపీ సంబంధించిన కాదు రామ్మూర్తి గారు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి సభ పెట్టి మాట్లాడి అక్కడ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకు కానీ ఆయన దిశానిర్దేశం చేస్తే అసలు దానికి తెలంగాణని అవమానించడానికి ఎటువంటి సంబంధం లేదు. చెప్తా ఎందుకు లేదు, ఏ విధంగా సంబంధం లేదు అని చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో అన్న మాటలు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్న దరిద్రుడు మంచిగా బిర్యానీ వాస్తవంగా సాటుకు తిన్నోడు లేకపోతే నేటుకు తిన్నోడు. వాస్తవంగా 11 రోజులు ఎక్కడ కూడా ఉపవాసం ఉన్నట్టు ఎక్కడ అది లేదు, అదే విధంగా ఉపవాసం కూడా లేడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టి, ప్రజలతో మేము ఎప్పుడు కొట్లాడలేదు, నాయకులే మాకు అన్యాయం చేసిండు, నాయకుల కోసం కొట్లాడినాం. ఇంకోటి మా ప్రాంతం తీసుకుపోయి కలిపినందుకు, ఎందుకంటే ఇప్పుడు 56లో కలిపిన తర్వాత మేము ఎంత ఇబ్బంది పడామని మీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా మాట్లాడదు. అదే విధంగా తెలివి తక్కువ విభజన అట. మా దాటి తెలివి తక్కువ. వీళ్ళు తెలియకల్లో వీళ్ళు రాకముందు మేము అన్నం తినలేదు, వీళ్ళు రాకముందు మాకు ఏం తెలియదు, వీళ్ళు రాకముందు 8 సంవత్సరాలు సపరేట్ స్టేట్ ఉన్నామమ్మా. మాకు తెలుసు కదా, మాకు అన్ని తెలుసు. ఇంకోటి ఏంటంటే చీకటి అవుతుంది, కథ అవుతుంది, కార్ఖాన అవుతుంది, మీకు పరిపాలన చూసినాం కదా 9 ఏళ్ళు. అదే విధంగా పాస్పోర్ట్ కావాలా మీకు తెలంగాణ రాష్ట్రానికి రావాలని మాట్లాడు. దాని తర్వాత తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా తాగుడుతో ముడిపెట్టిండు. తాగుడుతో ముడిపెట్టినప్పుడు నేను నాతో సంబంధించిన కొంతమంది మిత్రులు మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు పోయి ఇంటిని ముట్టడించినాం. అదే విధంగా జనసేన పార్టీ ఆఫీస్ ముట్టేసినాం. దొంగచాటుగా పారిపోయి, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడి నుంచి మా మీద అయితే గవర్నర్ ఫిర్యాదు చేసిండు. మా ఇంటికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ సంబంధించిన అల్లరి బుక్కలని మాట్లాడాడు. అది నేను భయపడను పవన్ కళ్యాణ్, ఈ రోజు మేము భయపట్టించినట్టే కదా అని మేము మాట్లాడినాం. ఆ విషయాలు మనం మాట్లాడితే కోనసీమ కొబ్బరి చెట్ల గురించి చెప్పినాం బ్రహ్మాండంగా. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతే ఇప్పుడు తెలంగాణ దిష్టి తాకిందట. నేను అసలు కోనసీమ కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోయాయని నేను కూడా డీటెయిల్స్ పోయినా. అక్కడ కూడా నాకు మిత్రులు ఉన్నారు. అసలు ఏం జరిగిందని గవర్నమెంట్ లో కూడా తెలుసుకున్నా. రూట్ వేల్ డిసీజ్ వచ్చిందండి. అదే విధంగా ఏరియా ఫైడ్ అని మైట్స్ ఉంటాయి. ఆ మైట్స్ వల్ల అదే విధంగా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ అప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ 2 మోరీలు ఉంటాయి, పెద్దయి డ్రైన్లు. అది గోదావరి నదిలో కలుస్తున్నాయి. శంకరగుప్తం మేజర్ డ్రైన్ అండి. శంకరగుప్తం మీకు కూడా తెలుసుకోవచ్చు. శంకరగుప్తం మేజర్ డ్రైన్, అదే విధంగా కేశనపల్లి డ్రైన్. ఈ గబ్బు చేయబట్టి అంటే ఆంధ్ర ప్రజలు అక్కడ వాడుకున్న గబ్బు చేయబట్టి మన గబ్బుతోనే కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణకి ఏ సంబంధం అండి? ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. గౌరవ కేసీఆర్ గారు మహారాష్ట్ర పోయినా, గౌరవ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ పోయినా, ఒక ప్రైవేట్ కార్యక్రమం పోతే దారిలో ఉన్న రోజా ఇంటికి పోయి భోజనం చేస్తే ఇంత బుక్కడంత బువ్వ తింటే ఎంత వీళ్ళు చేసేలాంటి ఒకటే లాస్ట్ మాట అండి. వీళ్ళు చేసిన దుర్మార్గమైన మాటలు. మీరు ఆంధ్రప్రదేశ్ కు ఎట్లా వస్తారు, మీరు రోజా ఇంటి అట్లా అన్నం తింటారు, అదే విధంగా మహారాష్ట్ర ఎట్లా పోతారని మాట్లాడిగా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నేను అంటున్నా. అంటే మీరు చేసే రాజకీయం మీరు చేయొచ్చు, మీరు సెంట్రల్ రాజకీయాల్లో పోవచ్చు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తమిళనాడు పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ పోవచ్చు, అన్ని దిక్కులు మీరు పోవచ్చు. కానీ మాకెందుకు అంటే మీకు పేటెంట్ హక్కులు ఉన్నాయా? ఇప్పుడు ఇదే పార్షాలిటీ. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేసుకుంటా తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదండి. ఎడ్డి తెలంగాణ మోసం చేసి ఇప్పుడు ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు, మేల్కొన్న తెలంగాణ, మేల్కొల్పే తెలంగాణ. ఓకే ఎస్, మనతో పాటు మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సాయం దగ్గరికి వెళ్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ వింటున్నాం. ప్రధానంగా మొన్న